ఆధారము లేని స్థితిలో ఉన్నాను ప్రభువా. నమ్మిన వారు మోసము చేసిన స్థితిలో ఉన్నానయ్యా. నమ్మిన వారే మోసపోల్చారయ్యా. నమ్మిన వారే అవమానపరిచిన స్థితిలో ఉన్నానయ్యా. యేసయ్యా, ఈ దినమున మా మధ్యలోనికి రండి ప్రభువా. అయ్యా, నువ్వు మాట్లాడితే తండ్రి పరిస్థితులన్నీ మారిపోతాయి ప్రభువా. మూడు లాంటి జీవితాన్ని కూడా చిగురింప చేయగలిగిన ఒక అద్భుతమైన సంజీవుడు అయ్యా, ఈ దినం మాకు వండినైనా మా మధ్యలోనికి రండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఆ మన మధ్యలో ఉండగా ఒక్కసారి నోరు తెరిచి యేసయ్యా, ఈ దినమున నీ సేవకుని నోటిలో నుండి నాతో మాట్లాడమయ్యా. సమస్యతో ఉన్నానయ్యా, బలహీనతతో ఉన్నానయ్యా, ఓడిపోయిన వాడిగా ఉన్నానయ్యా, పతనమైన వాడిగా ఉన్నానయ్యా. ఈ దినమున నీ జీవన శక్తి కలిగిన నీ మాట చేత ఈ దినమున నాతో మాట్లాడు ప్రభువా అని మనమందరం ఒక అద్భుతమైన ప్రార్థన చేద్దాం. స్వర్గతుమిక నువ్వు మాట్లాడిన ఆశ కలిగి ఉంటే చాలు. ఇదిగో ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడడానికి కర్మను విడిచి దిగి వచ్చుతున్నా యేసు నాదుని మధ్యునికి రాగా దేవుని బిడ్డ, నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన ఒక ఉన్నతమైన వ్యక్తి రావాలి. అది యేసు మాత్రమే రావాలి. నీ పరిస్థితులన్నీ మార్చడానికి, నీ పరిస్థితులు ఒక నూతనమైన కార్యమున ప్రభు ఈ దినమున చేయని కొరకై ఈ దినమునయ్యా నాతో మాట్లాడండి అయ్యా. నాతో మాట్లాడండి ప్రభు, నాతో మాట్లాడండి అయ్యా. ఒక్క మాట ఈ దినమున మాట్లాడగలిగితే చాలు. స్వరం ఎంత కలిగితే చాలా ఆయన నీతో మాట్లాడే దేవుడు ఆయన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు అయ్యా. ఈ సమయంలో మాతో మాధురితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ప్రకటించేది మాట్లాడేది నేనైనా, మాట్లాడించేవాడు నేనే కదా ప్రభువా. నీ బిడ్డలు ఎన్నో సమస్యలతో ఉన్నాయా. నీ ప్రజలు కావలసిన అద్భుతమైన నీ వర్తమానములు ప్రభువా